చొప్పదండి నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు ఆ పార్టీ అభ్యర్థి సుంకె రవిశంకర్. కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ప్రజలు ఆశీర్వదిస్తే కొండగట్టును తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు రవిశంకర్. నియోజకవర్గంలోని కొడిమ్యాల మండలంలో ప్రచారం చేసిన ఆయన ప్రజల స్పందన చూస్తే గెలుపు ఖాయమనిపిస్తుందని చెప్పారు. ఏ ఊరువైనా ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే మా ఇల్లులు చేరినాయి, ప్రతి ఇంటికి మాకు సంక్షేమం అందింది కనుక మరి కేసీఆర్ గారికి మేము ఓటేస్తాం, కారు గుర్తుకు ఓటేస్తామని గొప్పగా చెప్తా ఉన్నారు. ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, గొప్పగా ఆదరిస్తూ ఉన్నారు. గతంలో ఈ నియోజకవర్గంలో వచ్చినటువంటి మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ ప్రజలు నాకు ఇస్తారని భావిస్తూ ఉన్నా. అంతేకాకుండా మాది మెట్ట ప్రాంతం, ఎడారి లాంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో గతంలో వలసలు పోయి బతికేది, మా అక్క చెల్లెళ్ళు బీడీలు చేసుకొని బతికేది. ఆ పరిస్థితి నుంచి ఇవాళ వలసలు తిరిగి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నారాయణపూర్ రిజర్వాయర్ అయింది, మరి పోతారం రిజర్వాయర్ అయింది, మిడుమానర్ ప్రాజెక్ట్ అయింది, మైసమ్మ చెరువు కూడా బాగు చేసుకున్నాం. చెరువులో నీళ్లున్నాయి. 254 చెరువులలో మిషన్ కాకతీయ ద్వారా బాగు చేసుకొని చెరువులలో నీళ్లు నింపుకున్నాం. ముఖ్యంగా వ్యవసాయం, విద్య, వైద్యము, మహిళా అభివృద్ధి, రవాణా సౌకర్యం పైన నేను దృష్టి సారిస్తా. ఈ యొక్క మండలాలలో 6 మండలాల్లో మరి డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు లేనటువంటి దుస్థితి ఉంది. లేని చోట వాటిని అన్నిటి కూడా కల్పిస్తాను. ప్రతి మండలానికి ఒక దవాఖానా, 50 పడకల నుంచి మరి 100 పడకల ఆసుపత్రులు కూడా నేను నిర్మాణం చేపిస్తా. ప్రజలకు అందుబాటులో ఉంటా, 24 గంటలు ప్రజలకు సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తాను.